ఉపదేశసారము 28వ శ్లోకము. కిం స్వరూపమిత్యాత్మదర్శనే కిం స్వరూపమిత్యాత్మదర్శనే అవ్యయా భవా పూర్ణచిత్సుఖం కిం స్వరూపమిత్యాత్మదర్శనే. కిం స్వరూపం ఇతి, భగవంతుని స్వరూపం అనేటువంటిది కిం ఎలా ఉంటుంది అనే విషయములో అవ్యయ అభవ ఆపూర్ణచిత్ సుఖం. అవ్యయ నాశరహితమై ఉన్నటువంటిది, వ్యయరహితమై ఉన్నటువంటిది. అభవ అనగా పుట్టుక లేనిది. ఆపూర్ణచిత్ సుఖం పరిపూర్ణమైనటువంటి ఆనందాత్మికమై ఉన్నటువంటి స్వరూపం. భవ అనగా పుట్టుక. స్థూల దేహం అనేటువంటిది పంచభూతముల నుండి నిర్మాణం చేయబడ్డటువంటి వస్తువు. 20 తత్వాలతో చేరి ఉన్నటువంటిది స్థూల దేహం. పంచభూతముల నుంచి ఆవిర్భావం చేయబడ్డటువంటిది స్థూల దేహం. 20 తత్వాలు అని చెప్పనంటే ఆకాశ పంచకము, వాయు పంచకము, అగ్ని పంచకము, జల పంచకము, పృథ్వీ పంచకం. ఆకాశ పంచకం జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకార గోలకములు. వాయు పంచకం వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన. అగ్ని పంచకం శ్రోత్ర, త్వకు, చక్షు, జిహ్వ, గ్రాణము. జల పంచకం శబ్ద, స్పర్శ, రూపరసగంధములు. పృథివీ పంచకం వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు. ఈ ప్రకారముగా పంచభూతాంశముల చేత ఏర్పడ్డటువంటిది ఈ స్థూల దేహము. పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశముననొకవేళ వర్తించు దీపించుదరి అయిన ఒకవేళ తొలగిపో. పంచభౌతికమైన భవనంబు దేహంబు, ఈ దేహము పంచభూతాత్మిక భవనము అని భాగవతం చెబుతున్నమాట. పంచభూతములతో నిర్మాణం చేయబడ్డటువంటిది స్థూల దేహము. ఈ శరీరములో ఆకాశాంశము గాలి, వాయువాంశము ప్రాణము, శ్వాస, అగ్ని అంశము వేడి, జలాంశము తేమ, పృథివీ అంశము కండరములు మొదలైనటువంటివన్నీ కూడా మరి ఈ పంచభూతములు అనేటువంటి అంశములతో చేరి ఉన్నటువంటిది స్థూల దేహము. ఈ దేహం ప్రారబ్ధానుగుణ్యముగా జీవులకు ఏర్పడే విధానం ఉంటుంది. అది మానవ దేహం కావచ్చు, వేరే వేరే దేహాలు కావచ్చు. ఇవన్నీ కూడా మరి తాను గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మానుగుణ్యముగా ఈ దేహం ఏర్పడుతుంది. కాబట్టి ఈ దేహమును పుట్టుక అని చెప్తాం. భవ అంటే పుట్టటము అని అర్థం. స్థూల దేహము కాక, స్థూల దేహం అంటే నేత్రేంద్రియానికి దృశ్యమానమై గోచరించేటువంటి ఈ పార్థివ దేహం, మాంసపిండములు స్థూల దేహము అని చెప్పిన అన్నాం. దీన్ని నడిపించేటువంటిది సూక్ష్మ దేహం. అనగా సూక్ష్మ దేహం అంటే కంటికి విషయం కాకుండా మరి ఈ దేహము లోపల ఉండి ఇంద్రియాత్మికమై ఉన్నటువంటిది సూక్ష్మ దేహము. అది సాత్విక రజోగుణాత్మికముల చేత నిర్మాణం చేయబడి ఉన్నటువంటిది. భవ అంటే పుట్టుక కనుక సూక్ష్మ దేహము కూడా అది ఏర్పడింది సాత్విక రాజసిక గుణముల చేత. సాత్వికాంశము చేత ఏర్పడేటువంటివి జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియము. రజోగుణాంశము చేత ఏర్పడ్డటువంటివి కర్మేంద్రియములు, ప్రాణవాయువులు. ఈ ప్రకారముగా ఉన్నటువంటిది సూక్ష్మదేహము. ఈ సూక్ష్మదేహం అన్నప్పుడు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ప్రాణవాయువులు, అంతరేంద్రియము ఈ మొత్తం చేరి సూక్ష్మదేహము అని చెప్పని. ఈ సూక్ష్మదేహము సాత్విక రాజసిక గుణాల విధానములో ఏర్పడ్డటువంటిది సూక్ష్మదేహం. అది కూడా భవ అనగా పుట్టుక. అయితే ఈ సూక్ష్మదేహం ఎప్పుడు నిర్మాణం చేయబడింది
అనే దానికి మాత్రం డేటులు లేవు. స్థూల దేహం వరకు మాత్రం బర్త్డే చెప్పుకుంటూ ఉంటాం, ఫలానా సంవత్సరంలో అని ప్రకారముగా స్థూల దేహ నిర్మాణ విధానములో చెప్పుకునే అవకాశం కనబడుతుంది. కానీ లోన ఉండి స్థూల దేహం నడిపించేటువంటి ఇంద్రియాత్మిక సూక్ష్మ దేహం ఉన్నదో ఆ సూక్ష్మదేహ నిర్మాణం ఎప్పుడు జరిగింది అనే మాట మాత్రం చెప్పే అవకాశం లేదు. కానీ సూక్ష్మదేహం కూడా నిర్మాణం చేయబడింది అనే విషయముగా మహాత్ములు చెప్పే మాట, దాన్ని సూక్ష్మదేహ పంచీకరణ అని చెప్పని అంటారు. అది సాత్విక రజోగుణముల చేత నిర్మాణం చేయబడ్డటువంటిదిగా ఉంటుంది. అందువల్ల అది తెలుసుకునే విధానం కలిగి ఉంటుంది, పని చేసే విధానం కలిగి ఉంటుంది. తెలుసుకునే విధానం సాత్వికాంశం వల్ల ఏర్పడేటువంటిది, పని చేసే విధానం రజోగుణాంశము చేత ఏర్పడేటువంటిది. అందువల్ల కర్మేంద్రియములు రజస్సు చేత ఏర్పడ్డాయి కాబట్టి పనిచేస్తూ ఉంటాయి. అంటే ప్రాణవాయువులు కూడా రజోగుణాంశము చే పుట్టాయి కాబట్టి అవి కూడా పనిచేసే విధానం ఉంటుంది తప్ప వాటి తెలుసుకునే విధానం ఉండదు. సాత్వికాంశము ఏర్పడ్డటువంటి జ్ఞానేంద్రియాలు కాబట్టి అవి విషయాలను తెలుసుకుంటూ ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాది విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది. అంతఃకరణం అది కూడా సాత్వికాంశం ఏర్పడింది కాబట్టి లోన ఉండి పనిచేసేది కాబట్టి అంతఃకరణం అన్నాం. అది కూడా అన్ని విషయాలని చక్కగా అవగాహన చేసుకుంటుంది. ఇంద్రియ సహకారముతో అన్నింటినీ కూడా విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రకారముగా తెలుసుకునేటువంటి ఇంద్రియ సముదాయము, పనిచేసే ఇంద్రియ వర్గముతో చేరి ఉన్న సూక్ష్మదేహం, అది కూడా భవ పుట్టింది అని అర్థం. ఈ పుట్టినటువంటి సూక్ష్మదేహానికి మరి అంతం, స్థూలదేహం నిర్మాణం చేయబడింది, స్థూలదేహం పుట్టింది అని చెప్పన్నప్పుడు దానికి మళ్ళా మరణం, అంతం అనేది దేహానికి ఉన్నది. అది ఆ దేహం అంతరిస్తుంది. శ్వాస ఆగిపోయిందంటే దేహం మరణిస్తుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ ఈ సూక్ష్మదేహం కూడా భవ పుట్టుక అని చెప్పి అన్నాం కదా. ఈ పుట్టినటువంటి సూక్ష్మదేహానికి ఎప్పుడు అంతం అని చెప్పి అన్నట్లయితే మరి అనాదిగా వస్తున్నటువంటి ఈ సూక్ష్మదేహం, ఈ సూక్ష్మదేహముతోనే ఈ జీవుడు అంటిపెట్టుకుని ఉంటాడు. ఎక్కడికి ప్రయాణం చేసినా ఈ జీవుడు ఈ ఇంద్రియాత్మిక సూక్ష్మదేహంతోనే ప్రయాణం చేస్తాడు. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహంతో ప్రయాణం చేసి పుణ్య విశేషముతో ఉత్తమ లోకాలకు పోతాడు. అక్కడ ఓ దివ్య దేహాన్ని పొంది స్వర్గలోక భోగాలు అనుభవిస్తాడు. అదే సూక్ష్మదేహంలో ఉన్న పాప విధానముగా నరకాదులు ప్రవేశించి అక్కడ యాతనా దేహముతో దుఃఖాలు పొందే విధానం. అదే సూక్ష్మదేహముతో చేరి ఉన్న జీవుడు ఈ భూలోకానికి వచ్చినట్లయితే ఈ భూలోకంలో పార్థివ సంబంధం, మట్టి సంబంధ దేహాన్ని పొంది ఇక్కడ ఇహలోక సంబంధ భోగాలని అనుభవించేదిగా ఉంటాడు. కనుక ఏ లోకానికి ప్రయాణం చేయాలని చెప్పనన్నా సూక్ష్మదేహముతో చేయాలి తప్ప స్థూల దేహముతో పోయే అవకాశం లేదు. ఈ స్థూల దేహం, పార్థివ దేహం, మాంసపిండం ఈ పృథివీ భూలోకంలో వరకు మాత్రమే ఉపయోగపడేటువంటి వస్తువు తప్ప వేరే లోకాలకు ఈ దేహంను తీసుకుపోయే అవకాశము లేదు. మన పురాణములు చూసినట్లయితే మరి కొంతమంది మహర్షులు తమ తపో బలముతో వేరే లోకాలకు పోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదే విధానములో త్రిశంకుడు కూడా సశరీరముతో ఉత్తమ లోకానికి పోవాలని చెప్పనే ప్రయత్నం చేస్తే అక్కడ మరి దేవతలు ఆయన్ని దూరంగా నెట్టేసిన విధానం పురాణాలలో మనకు కనబడే అంశము. ఇదంతా కూడా పురాణ భాగాలలో వచ్చేటువంటి విధానము. కాబట్టి ఈ స్థూల దేహం అనేటువంటి దాంతో వేరే లోకాలకు పోవటము అనే అంశము కుదరదు. ఈ స్థూల దేహముతో చేరి ఉన్న జీవుడు వేరే దేశాలకు పోవచ్చు. అనగా ఈ భూగడ్డ మీద 190కి పైగా దేశాలు ఉన్నాయని చెప్పని అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇండోనేషియా, యూరోప్, స్విట్జర్లాండ్ ఇలాగ అనేక దేశ పేర్లు ఉంటాయి.
ఈ విధముగా ఉన్నటువంటి భూగడ్డ మీద ఉన్నటువంటి దేశాలకు మాత్రం ఈ దేహం ప్రయాణం చేయవచ్చు. ఎందువల్ల పార్థివ అంటే మట్టితో నిర్మాణం చేయబడింది కాబట్టి ఈ మట్టితో నిర్మాణం చేయబడ్డటువంటి ఈ దేహము ఈ మట్టి ఈ భూమి చుట్టూ పరిభ్రమించవచ్చు. కానీ ఈ భూమి దాటి వేరే లోకాలకు పోయే విధానములో సూక్ష్మ దేహానికి పర్మిషన్ ఉందే తప్ప స్థూల దేహానికి పర్మిషన్ లేదు. అందువల్ల ఈ దేహం కాస్త పతనమైపోయిందా అంటే ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మ దేహముతో జీవుడు ప్రయాణం చేస్తాడు. మరి పుణ్య విశేషముతో ఉత్తమ లోకములు, పాప విశేషముతో నరకలోకాదులు, ఇట్లాగా ప్రయాణం చేసే విధానం సూక్ష్మ దేహం ద్వారానే అతనికి సాధ్యమవుతుంది. కాబట్టి సూక్ష్మ దేహము అనేది కూడా నిర్మాణం చేయబడ్డటువంటి పుట్టుకను పొంది ఉన్న విధానముగా సాంఖ్యశాస్త్రం చెప్పేటువంటి మాట. అయితే ఎప్పుడు పుట్టింది అనే దానికి డేట్ లేదు. ఈ దేహం అయితే ఎప్పుడు జనించిందనేది మనం బర్త్డే రాసుకుంటూ ఉన్నాం. కానీ సూక్ష్మ దేహ విషయంలో ఆ విధంగా చెప్పే అవకాశం లేదు. దానికి చెప్పినప్పుడు ఎప్పుడు నిర్మాణం చేయబడింది అనే మాటకు అనాది అన్నారు. అనిర్వచనీయము చెప్పే అవకాశం లేదు. అయితే ఈ విధముగా నిర్మాణం చేయబడ్డటువంటి ఈ సూక్ష్మ దేహం ఎప్పుడు దీనికి ముగింపు అని చెప్పి అన్నట్లయితే స్వరూప జ్ఞానం పొందినప్పుడు ఈ సూక్ష్మ దేహం పూర్తిగా అంతరిస్తుంది. బ్రహ్మజ్ఞానం పొందనంత వరకు ఈ సూక్ష్మదేహం ఉంటుంది. సూక్ష్మదేహం ఉన్నంతకాలం ఆ సూక్ష్మదేహంలో చేరి ఉన్న కర్మవాసనలు అనుసరించి ఈ పార్థివ దేహాలు పొందే విధానం దానికి ఉంటుంది. కాబట్టి స్థూల దేహం ఎట్లయితే పుట్టిందో సూక్ష్మదేహం కూడా ఆ ప్రకారంగానే సాత్విక రజోగుణాంశముల చేత అది కూడా నిర్మాణం చేయబడ్డటువంటి వస్తువు కాబట్టి అది కూడా పుట్టుకే. మూడవది కారణదేహం. కారణదేహం అనేది కూడా అది పుట్టింది. తమహతు అజ్ఞానజం విద్ధి. తమహతు తమస్సు అన్నట్లయితే అజ్ఞానజం, అజ్ఞానము చేత ఏర్పడ్డటువంటిది ఈ కారణదేహం. తమస్సు అన్నాం, మూలా విద్య అన్నాం, కారణదేహం అన్నాం, ఆవరణం అని చెప్పి అన్నాం, అనేక పేర్లు వాడుతూ ఉంటాం. కాబట్టి అజ్ఞానము చేత ఏర్పడ్డటువంటి ఈ తమో సంబంధమై ఉన్న కారణదేహము అది కూడా ఎప్పుడు ఏర్పడింది అనే దానికి కూడా డేటు లేదు. ఈ జీవునికి అజ్ఞానం అనేది ఎప్పుడు ఏర్పడింది అని చెప్పడానికి అవకాశాలు లేవు. దాని విషయంలో కూడా అనిర్వచనీయము అన్నారు. అనాది అనిర్వచనీయము. కాబట్టి ఈ ప్రకారముగా ఈ కారణదేహం అనేటువంటి దాన్ని అనుసరించే జీవత్వం అనేటువంటిది ఆపాదింపబడింది. జీవుడు జీవత్వం అనేది కారణదేహం ఉపాధిని బట్టి ఏర్పడ్డటువంటిది. అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర అని శంకరులు. అవిద్య ఉపాధిని బట్టి జీవుడు అన్నాం, మాయ ఉపాధిని బట్టి ఈశ్వరుడు అని చెప్పి అంటాం. అందుచేత ఈ ప్రకారం చూసినట్లయితే స్థూలదేహము 20 తత్వాలతో అది పుట్టిన విధానం పంచభూతాల నుంచి, సూక్ష్మదేహము సాత్విక రాజసిక గుణాల నుంచి అది కూడా పుట్టిన విధానము, ఇక కారణదేహము అనేటువంటిది తమస్సు నుంచి అజ్ఞానము నుండి పుట్టినటువంటిది ఈ తమస్సు అని చెప్పేసి ఈ ప్రకారముగా ఈ మూడు కూడా పుట్టుక కలిగి ఉన్నాయి. పుట్టుక పొంది ఉన్నటువంటి కలిగి ఉన్నటువంటి ఈ మూడిట్లలో కొద్ది కాలం వరకు మాత్రమే ఉండిపోయేది స్థూలదేహం. ఇక అనాది కాలముగా జీవుణ్ణి వెంబడించేటువంటివిగా సూక్ష్మదేహము కారణదేహము ఉన్నాయి. అనాది కాలముగా దీని విషయమే చెబుతూ స్వామివారు భగవద్గీత 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం అన్నారు. అశ్వత్థం అన్నారు. ఆ లోన ఉన్నటువంటి మూలా విద్యను చెప్తూ అశ్వత్థం, శ్వ అంటే రేపు, శ్వత్థం రేపు ఉండుట, నా శ్వత్థం అశ్వత్థం రేపు ఉండదు అన్నారు. అనగా స్వరూప జ్ఞానం కలిగిందా అంటే మరుక్షణంలో లేకుండా పోతుంది. స్వరూప జ్ఞానం బ్రహ్మజ్ఞానం కలక్కబోయిందా అంటే అవ్యయం అన్నాడు. అంటే వ్యయము కాకుండా నశింపకుండా ఉండుట.
అశ్వత్థం ప్రాహు అవ్యయం అన్నారు. కనుక స్వరూప జ్ఞానం కలగనంత కాలం, బ్రహ్మజ్ఞానం కలగనంత కాలం ఈ సూక్ష్మదేహము ఉంటుంది, కారణదేహము ఉంటుంది. బ్రహ్మజ్ఞానం కలిగిన మరుక్షణంలోనే సూక్ష్మదేహం జ్ఞానాగ్నిలో దగ్ధమవుతుంది. స్వరూప జ్ఞానము చేత, అపరోక్ష జ్ఞానము చేత మూల విద్య అంతరిస్తుంది. ఆ విధంగా నశించేటువంటివిగా ఉన్నాయి. అయితే ఈ మూడు కూడా భవ, పుట్టుగలిగి ఉన్నాయి అని అర్థం. స్థూల దేహానికి పుట్టుక ఉన్నది, సూక్ష్మదేహానికి పుట్టుక ఉన్నది, కారణదేహానికి పుట్టుక ఉన్నది. కారణదేహాన్ని అనుసరించి లోన ఉన్న చేతనముకు బ్రహ్మమునకు మరి ప్రత్యేగాత్మ అనే పేరు. ఆ ప్రత్యేగాత్మ అవిద్య విశేషణముగా కలిగి జీవభావాన్ని పొంది ఉండుట. కాబట్టి ఈ జీవుడు అనే విధానములో కారణదేహంలో మిళితమై సూక్ష్మదేహం, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహముతో అవయవాత్మికమై ఉన్న స్థూల దేహముతో సంబంధపడి ఈ ప్రకారంగా లోక వ్యవహారం చేసుకునే విధానముగా కలిగి ఉన్నటువంటిది. అందుచేత ఈ మూడు దేహములు అనేటువంటివి భవ అనగా పుట్టుగలిగి ఉన్నాయి. నా భవ అభవ, పుట్టుక లేకుండా ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము. లోన ఉన్న చేతనానికి పుట్టుక లేదు, ప్రత్యేగాత్మకు పుట్టుక లేదు. జనన రహితమై, పుట్టుక రహితమై ఉన్నటువంటి ఆత్మ అవ్యయ. వ్యయం అంటే తరుగుదల. ఈ తరుగుదల అనేది అనాత్మ వస్తువుల యందు ఉంటుంది. అనుక్షణం ఈ యొక్క అనాత్మ వస్తువులు పెరుగుదల కలిగి ఉంటాయి, తరుగుదల కలిగి ఉంటాయి. ఈ పెరగటము తరగటము అనే విధానము అనాత్మ యందు ఉన్నదే కానీ ఆత్మ యందు మాత్రం లేదు. అవ్యయ అభవ ఆపూర్ణ చిత్సుఖం. ఎట్లా ఉంటుంది ఆత్మ అని చెప్పనంటే ఆపూర్ణ చిత్సుఖం. చిత్తు స్వప్రకాశమై, చిత్తు సుఖం. సుఖం అని చెప్పనగా ఆనందం. ఆనందం బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి విజానాత్తు. ఆనందం బ్రహ్మేతి విజానాత్. ఆనందం బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణము. ఆనందమయోభ్యాసాత్తు అని బ్రహ్మసూత్రం. మాంత్రవర్ణికమేవ చ గీయతే. మాంత్రవర్ణిక, అనేక మంత్రములు బ్రహ్మమును వర్ణిస్తూ ఉన్నాయి. ఏమని? ఆనంద స్వరూపం బ్రహ్మము అని చెప్పని అనేక మంత్రాలు బోధిస్తూ ఉన్నాయి వేదములో. ఆనందో బ్రహ్మేది జానాతు. ఆనందాత్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే. ఆనందేన జాతాని జీవంతి. ఆనందం ప్రయంతి అభిషం విశంతద్ బ్రహ్మ. ఆనందం బ్రహ్మ. కాబట్టి ఆనందం అనేటువంటిది బ్రహ్మస్వరూపం. కాబట్టి ఆ బ్రహ్మము సర్వవ్యాపకమై ఉన్నటువంటి వస్తువు. సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము అందరి యందు ప్రత్యేగాత్మగా ఉన్నది. అందరూ కూడా ఆత్మస్వరూపులు ఉన్నారు. కాబట్టి ఈ ఆత్మయే బ్రహ్మము. బ్రహ్మము ఏ ప్రకారముగా ఆనందాత్మికమో ఆత్మ కూడా ఆనందాత్మికం. కాబట్టి ఆత్మ ఆనందాత్మికం కనుక అందరి యందు కూడా ఆనంద అపేక్షే కలుగుతుంది. నేను ఆనందంగా ఉండాలి అన్న అపేక్షే తప్ప నేను దుఃఖంగా ఉండాలి అనే అపేక్ష ఎవరికి కలగదు. స్వరూపత ప్రతి ఒక్కరు ఆనందం. కాబట్టి ఆనంద స్వరూపమై ఉన్నటువంటి తాము నిరంతరంగా ఆనందాన్ని అపేక్షించేటువంటి వారుగా ఉన్నారు. ఆనందాన్ని కోరే అన్ని కార్యములు చేస్తూ ఉన్నారు. ఆనందం పట్ల అపేక్ష కలిగే అన్ని పదార్థాలని సమకూర్చుకుంటూ ఉన్నారు. సమస్త విశ్వ పదార్థాలన్నీ కూడా ఆనందాన్ని ఉద్దేశించే కోరబడుతూ ఉన్నాయి. ఆత్మనస్త్వ కామాయ సతిం ప్రియం భవతి. ఆత్మనస్త్వ కామాయ పతిం ప్రియం భవతి. ఆత్మనస్త్వ కామాయ పుత్ర ప్రియం భవతి. ఆత్మనస్త్వ కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మనస్త్వ కామాయ, ఆత్మనుద్దేశించే, ఆనందాన్ని అపేక్షించే ద్రవ్యం ప్రియం భవతి. ద్రవ్యం ప్రియాతి ప్రియముగా ఉన్నది. డబ్బు సంపాదించినట్లయితే ఆనందంగా ఉంటాను అన్న అపేక్ష. ఆత్మనస్త్వ కామాయ సతిం ప్రియం భవతి. ఆనందాన్ని అపేక్షించే పతి ప్రియముగా ఉన్నాడు.
ఆనందాన్ని అపేక్షించి సతి ప్రియముగా ఉన్నది. ఆనందాన్ని అపేక్షించి పుత్రుడు ప్రియముగా ఉన్నాడు. ఆనంద అపేక్షతోనే సమస్త విశ్వమంతా కూడా ప్రేమాస్పదంగా ఉన్నది. కనుక విశ్వ పదార్థాలనే వ్యక్తి ప్రేమిస్తున్నాడు అని చెప్పనంటే అది సాపేక్షక ప్రేమ, నిరపేక్షక ప్రేమ కాదు. సాపేక్షక ప్రేమ అంటే ఆనందాన్ని అపేక్షించి ఆ వస్తువును ప్రేమిస్తున్నాడే కానీ దుఃఖం వచ్చేట్లయితే దాన్ని దూరంగా చేసే విధానం ఉంటుంది. అందుచేత ఆత్మ అనేది పరమ ప్రేమాస్పదమై ఉన్నటువంటిది. అట్టి ఆత్మ యొక్క ఆనందాన్ని పొందే విధానం జ్ఞానులకు యోగ సమాధి యందు సిద్ధిస్తుంది. సామాన్య మానవులకు సుషుప్తి యందు సిద్ధిస్తుంది. యోగ సమాధిని పొందాలని చెప్పనంటే ఎంతో ప్రయాసపడాలి, ఎంతో శ్రమ చేయాలి. నివృత్తి మార్గములో పయనించి హంస యొక్క ఆశ్రయముతో ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య. తైత్రీయం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ పంచకోశములు దాటి పంచకోశాతీతమై ఉన్నటువంటి ఆత్మతో ఉండి ఆనందాన్ని పొందేదిగా బ్రహ్మవేత్తలు యోగ సమాధిలో ఉంటారు. కానీ లోకంలో సామాన్యులై ఉన్నటువంటి మానవులకు ఆనందం లభ్యమయ్యేటువంటి విధానం ఒక్క సుషుప్తి అవస్థ. ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన తత్ సుషుప్తం సుషుప్తస్థానః ఏకీభూతః ప్రజ్ఞానఘనః ఆనందమయః ఆనందభుక్కు. ఆనందమయః ఆనందభుక్కు సుషుప్తి స్థానః. ఆ సుషుప్తి యందు ఆనందాన్ని పొందే విధానం కలుగుతుంది. కారణం ఏంటంటే సుషుప్తిలో ఆవరణాలు లేవు. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వ్యవహార సంబంధ ఆవరణములు ఈ మొత్తం కూడా జడమై పడి ఉన్నాయి. కాబట్టి ఆ జడమై పడిపోవడం కారణముగా నిరావరణమై ఉన్నటువంటి ఆ సుషుప్తి యందు ఆత్మ యొక్క ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. నిరావరణము అనేటువంటి మాట ఇంద్రియముల యొక్క విషయములో, కానీ సుషుప్తిలో అజ్ఞానము అనేటువంటిది ఉన్నది, అది కూడా ఆవరణమే. ఈ అజ్ఞానము అనేది కూడా లేకుండా ఉన్నట్లయితే దానిని యోగ సమాధి సంబంధ ఆనందం అంటాం. కాబట్టి అజ్ఞానముతో చేరి ఉండి పొందేటువంటి ఆనందం అయినట్లయితేనేమో సుషుప్తి ఆనందం అంటాం. ఆ అజ్ఞానం కూడా పూర్తిగా తొలగిపోయి ఉన్నటువంటి విధానం అని చెప్పన్నట్లయితే అది యోగ సమాధి అనేటువంటిదిగా చెప్పడం జరుగుతుంది. యోగ సమాధిలో మహాత్ములు బ్రహ్మముతో ఆనందిస్తూ ఉన్నారు. సుషుప్తిలో మరి అక్కడ కూడా బ్రహ్మముతోనే ఆనందిస్తూ ఉన్న విధానం. కాబట్టి ఈ విధముగా మరి ఆత్మ అని చెప్పన్నప్పుడు పూర్ణ చిత్సుఖం, జ్ఞానస్వరూపము, సుఖస్వరూపము, ఆనందస్వరూపం, ఆనందాత్మకమై ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము అని చెప్పి అన్నారు. ఈ ప్రకారముగా ఉన్నటువంటిది కిం స్వరూపం. కిం స్వరూపం, మరి ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి అని చెప్పనంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా అవ్యయ, అభవ, ఆపూర్ణ చిత్సుఖం. కనుక ఈ ప్రకారముగా ఇలాంటి లక్షణములు కలిగి ఉన్నటువంటిది బ్రహ్మము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, తైత్రీయం చెప్పేటువంటి మాట. ఈ ప్రకారముగా ఉన్నటువంటి సత్యస్వరూపమై, జ్ఞానస్వరూపమై, ఆనందాత్మికమై ఉన్నటువంటి స్వరూపం కిం స్వరూపం అని చెప్పనంటే ఆనందాత్మికము, సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము, అది ఆత్మ యొక్క స్వరూపత ఉన్నటువంటి విధానం. కిం స్వరూపం ఇది ఆత్మదర్శనే. కిం స్వరూపం ఇది ఈ ప్రకారముగా ఆత్మ యొక్క విషయమై కిం ఏమిటి అనే విధానముగా విచారించుకోవలసి ఉంటుంది. అది తత్వవేత్తల ద్వారా శాస్త్రాధ్యయనం చేసినప్పుడు, ఉపనిషత్తులను, భగవద్గీతను అధ్యయనం చేసినప్పుడు తన స్వరూపం ఏదై ఉన్నదో ఆ విషయం శుద్ధంగా అర్థమయ్యే అవకాశం ఉన్నది. కిం స్వరూపం, నా స్వరూపం ఏది అనే విధానములో ఆత్మను అనాత్మ రెండింటినీ కూడా వేరు చేసి చూడాల్సి ఉంటుంది. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. క్షేత్రజ్ఞ. కాబట్టి క్షేత్రములంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఆత్మ అంటే ఏమిటి అనే విషయాన్ని
ఆ ప్రకారముగా మరి విచారించాల్సి ఉంటుంది. ఆ విచారణ సంబంధ అంశమే దాన్ని సాంఖ్య శాస్త్రము అంటారు. సాంఖ్య శాస్త్రాన్ని కపిల మహర్షి బోధించాడు. ఈ ప్రకారముగా ఈ సాంఖ్య శాస్త్ర విధానములో స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము విధముగా అనాత్మను విచారించి అనాత్మ కంటే విలక్షణమై ఉన్నటువంటి ఆత్మ, అట్టి ఆత్మ ఎలాంటి లక్షణములు కలిగి ఉన్నది అనే విషయాన్ని కూడా శాస్త్రం బోధిస్తున్నది. అది మనం విచారించాల్సి ఉంటుంది. ఎందుకని చెప్పనంటే లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని చెప్పనన్నారు. వస్తు సిద్ధి, ఒక వస్తువును మనం సిద్ధింపజేసుకోవాలని చెప్పి అన్నట్లయితే లక్షణ ప్రమాణాభ్యాం, ప్రమాణములన్నా ఉండాలి. ప్రమాణములు అని చెప్పనంటే నేత్రాదీంద్రియ ప్రమాణములు, శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం, ఈ ఇంద్రియములు ఉండటం కారణముగా ఇంద్రియాల ద్వారా ఈ లోకములో ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి వాటిని తెలుసుకోవటం జరుగుతుంది. ఇట్లా ఈ పంచభూతములలో ఉన్నటువంటి వాట్లను పంచేంద్రియముల ద్వారా తెలుసుకునే సౌలభ్యం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఆకాశం యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని శ్రోత్రేంద్రియం ద్వారా, వాయువు యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని త్వగేంద్రియము ద్వారా, అగ్ని యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని నేత్రేంద్రియం ద్వారా, జలము యొక్క సంబంధమై ఉన్న అంశాలని జిహ్వేంద్రియం ద్వారా, పృథివీ యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని గ్రానేంద్రియం ద్వారా, ఇట్లా పంచభూతములు. కాబట్టి ఆ పంచభూతములలో ఉన్నటువంటి అంశాలని పంచేంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటి సౌలభ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. కానీ పంచభూతములలో చేరకుండగా పంచభూతములకు అతీతమై ఉన్నటువంటి యొక్క వస్తు విషయం బ్రహ్మం పంచభూతాల్లో చేరింది కాదు. పంచభూతములకు అతీతమై ఉన్నటువంటి యొక్క వస్తువు కాబట్టి అది ఇంద్రియాలకు తెలియబడేదిగా లేదు. నత్ర చక్షురు గచ్చతి నవాకు గచ్చతి నా మనోన్ నో మనో నవిద్దుమో అని కేనోపనిషత్తు. కనుక ఇంద్రియములకు తెలియబడకుండా ఉన్నటువంటి దానిని తెలుసుకునే విధానములో ప్రమాణాభ్యాం, లక్షణ ప్రమాణాభ్యాం అన్నారు. ఇంద్రియాలకు తెలియబడకుండా ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోవాలని చెప్పినట్లయితే దానికి ఏ లక్షణాలు ఉన్నాయి అనే విధానములో లక్షణములను అనుసరించి తెలుసుకోవాల్సిన విధానం ఉంటుంది. లక్షణములు తెలిస్తే మనకు ఆ వస్తువు సిద్ధింపజేసుకునే అవకాశం ఏర్పడుతుంది. లక్షణం తెలియబడకపోయిందా అంటే మనకు ఆ వస్తువు సిద్ధించే అవకాశం లేదు. కలకండ ఎట్లా ఉంటుంది అన్న విషయం. కలకండ తెల్లగా ఉంటుంది అంటే బటికి బెల్లం తెల్లగా ఉంటుంది అని చెప్పి అన్నాం అనుకోండి. తెల్లగా ఉండేది కలకండ తెల్లగానే ఉంటుంది. కానీ తెల్లగా ఉండేది కలకండ అని చెప్పి అన్నప్పుడు దాని యందు అతివ్యాప్తి దోషం వస్తుంది. అతివ్యాప్తి దోషము అంటే ఈ తెలుపుతనము ఈ బూదిగడ్డ యందు ఉన్నది, రాతి యందు ఉన్నది, ఇతర తెల్లటి దూది యందు ఉన్నది, అనేక వస్తువులు తెలుపుతనం చేరి ఉన్నది. దాన్ని అతివ్యాప్తి దోషము అంటారు. కలకండ గట్టిగా ఉంటుంది అని చెప్పి అన్నాం అనుకోండి. గట్టిగా ఉండటం కలకండ యొక్క లక్షణమే. కానీ ఆ ఒక్క లక్షణం చెప్పినట్లయితే దాని ద్వారా అతివ్యాప్తి ఏర్పడే అవకాశం ఉన్నది. ఎందువలన కలకండ గట్టిగా ఉండే విధానం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ గట్టితనం మరి రాళ్ళల్లో ఉన్నది, ఇతర వాటిల్లో చేరి ఉన్నది. కాబట్టి దాని ద్వారా అతివ్యాప్తి దోషం అనేది సంభవిస్తుంది. ఏ లక్షణం దేని యందు చెప్పినప్పుడు ఇతర వాటిల్లో చేరకుండా ఉంటుందో అప్పుడు మాత్రం మనం ఆ పదార్థాన్ని పొందే అవకాశం ఉంటుంది. గోవు ఎట్లాగా ఉంటుంది అని చెప్పనే మాటగా వచ్చినప్పుడు కొమ్ములు గలది గోవు అని చెప్పని అన్నాడు. ఆ గోవుకు నమస్కారం చేసి పుణ్యం సంపాదించుకునే ఉద్దేశంతో బయలుదేరాడు. కొమ్ములు గలది గోవు అని లక్షణం చెప్పినప్పుడు ఆ పోతున్నటువంటి వ్యక్తికి ఒక జీవి ఎదురయ్యింది. చూస్తే దాని కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఇది గోవు అనే భావనతో నమస్కారం చేశాడు. అది పొటేలు కావటం వల్ల వచ్చి ఒక పోటు పొడిచింది. ఆ పని దానివల్ల ప్రమాదం వచ్చింది. పుణ్యం మాట దేవుడేరు. అందుచేత ఒక లక్షణం ఒక దాంట్లో చెప్పినప్పుడు ఆ లక్షణం వేరే వాటిల్లో చేరి ఉన్నట్లయితే దాని ద్వారా అతివ్యాప్తి దోషం వచ్చే అవకాశం ఉంటుంది.
మనం ఏ వస్తువును పొందాలో ఆ వస్తువును పొందకుండా మరొక వస్తువుని పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా మనం ఎదురుగా లేకుండా ఉన్నప్పుడు, పరోక్షముగా ఉన్నప్పుడు దాని యొక్క విషయమై తెలుసుకోవటానికి లక్షణములు చెప్పడం జరుగుతుంది. ఆ లక్షణాలను బట్టి మనం ఆ వస్తువుని పొందటం లాంటి విధానం లోకంలో ఉంటుంది. ఒక వ్యక్తికి పీడకలలు వస్తూ ఉన్నాయి. ఒక సిద్ధాంతాన్ని ఆశ్రయించాడు. అయ్యా, నాకు నిద్రపోతే భయంకరం కలలు వస్తూ ఉన్నాయి, మరి అలాంటి ఆ పీడ కలలు పోయేటువంటి మార్గం ఉన్నదా అని చెప్పి అడిగితే, నాయనా ఆంజనేయ స్వామిని ఉపాసించు, నీకు అలాంటి కలలు రాకుండా బాగా ఉంటావు అని చెప్పని చెప్పాడు. అయితే అతడు ఎప్పుడూ చూడల ఆంజనేయ స్వామిని. ఆయన ఎట్లా ఉంటాడు అనే ప్రశ్న వేసినప్పుడు దగ్గరలో ఒక ఫోటో ఉన్నట్టు చూపించే అవకాశం ఉండేది. ఫోటో లేదు, టౌన్లో కొనుక్కోవాలి. టౌన్కు బయలుదేరబోయాడు. ఆయన ఎట్లా ఉంటాడో చెప్పండి అన్నప్పుడు ఆయన యొక్క స్వామి యొక్క లక్షణాలు అన్నీ కూడా చెప్పుకొచ్చాడు. గద, తోక, మూతి మొదలైనటువంటివన్నీ కూడా లక్షణాలు చెప్పాడు. అవి పట్టుకుని టౌన్ పోయాడు. ఆ షాపులు అనేక ఫోటోలు ఉన్నాయి. ఏ ఫోటో అయితే ఈ లక్షణాలు కలిగి ఉన్న చూశాడో అది ఆంజనేయ స్వామిగా గుర్తించాడు. కనుక లక్షణములు గుర్తించినప్పుడు ఆ వస్తువును పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ ప్రకారముగా ఈ బ్రహ్మం అనేటువంటిది పంచభూతాలలో చేరిపోయింది కాదు. కాబట్టి మరి పంచభూతాల కంటే విలక్షణమై ఉన్నటువంటిది బ్రహ్మం. కనుక ఆ బ్రహ్మం ఎలా ఉంటుందనేటువంటి విషయముగా శాస్త్రం చెప్పే విషయం సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అని చెప్పి అన్నారు. ఈ ప్రకారముగా సత్యం అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో, అనంతం అంటే ఏమిటో, అనంతము, ఆనందం అనేటువంటి విషయాలని అవగాహన చేసుకున్నట్లయితే కిం స్వరూపం అనగా పరమాత్మ యొక్క స్వరూపం ఆత్మదర్శనే, ఆత్మస్వరూప అవగాహన కలుగుతుంది. శాస్త్రాన్ని అధ్యయనం చేయటం ద్వారా, గురువుల ద్వారా విషయాలు వినటం ద్వారా పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క విషయం కిం స్వరూపం అన్నప్పుడు ఆ యొక్క స్వరూప విధానము శాస్త్రం ద్వారా అవగాహన కలుగుతుంది. ఆ తర్వాత అవగాహన అనుసరించి బ్రహ్మోపదేశాన్ని పొంది హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గములో పయనించినప్పుడు ఏ అనాత్మ అయితే ఉన్నదో అనాత్మ అంతా కూడా జడము కాగా నిర్మలం తం విజానీయాత్ షడూర్మి రహితం శవం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం. ఏ అనాత్మ అయితే సాంఖ్యశాస్త్రం ద్వారా అధ్యయనం చేసి అవగాహన కలిగిందో అట్టి అనాత్మను ధ్యానము ద్వారా తొలగింపజేసినప్పుడు చివరికి మిగిలి ఉండేటువంటిది ఆత్మ. కాబట్టి అటు యోగ సమాధిలో ఆత్మ యొక్క దర్శనాన్ని పొందే విధానం కలుగుతుంది. అది ఇది ఆత్మదర్శనే అన్నారు. కిం స్వరూపం, కిం స్వరూపం అనే విధానములో విచారణ, శాస్త్ర విచారణ, గురువుల వద్ద శ్రవణం, ఈ చేసే విధానములో ఆత్మ అనేటువంటిది ఎలా ఉంటుందో, అనాత్మ అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో, ఆత్మను పొందే మార్గం ఏమిటో, ఇవన్నీ కూడా మరి చక్కగా అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్టి శాస్త్రావగాహన కలిగినటువంటి తర్వాత మరి సాధనా మార్గంలో పయనించి మరి త్రివిధావస్థలకు అతీతమై అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం అన్నట్లుగా ఈ మూడు అవస్థలకు, మూడు దేహములకు, మూడు అవస్థలకు అతీతమై ఉన్నటువంటి మరి ఆ స్థితిని, యోగ సమాధిని పొందినప్పుడు ఇది ఆత్మ దర్శనే, అక్కడ ఆత్మను దర్శించే విధానము. ఇక్కడ ఆత్మ దర్శనే అన్నప్పుడు యోగ సమాధిలో ఆత్మను దర్శించుట అని చెప్పనేటువంటి విధానము అది మరి అవగాహన కోసంగా చెప్పిన విధానము. ఇక్కడ ఆత్మకు ఆత్మయే దర్శనము. ఆత్మన్యేవాత్మనా తుష్ట చితః ప్రజ్ఞ తదోచ్యతే గీత. కాబట్టి ఆత్మకు ఆత్మయే దర్శనం అయ్యే విధానం అని చెప్పినదిగా చెప్తారు. ఈ ప్రకారముగా కిం స్వరూపం అని చెప్పన్నప్పుడు అవ్యయ, అభవ, ఆపూర్ణ చిత్సుఖం, అది అవ్యయమై ఉన్నది, అభవ పుట్టుక రహితమై ఉన్నది, ఆపూర్ణ చిత్సుఖం పరిపూర్ణమైనటువంటి స్వప్రకాశమై ఆనందాత్మికమై ఉన్నటువంటి స్వరూపముగా బోధ ద్వారా అవగాహన చేసుకుని
తదుపరి సాధనా మార్గములో పయనించి యోగ సమాధిని పొందినప్పుడు అక్కడ ఇది ఆత్మదర్శనే, యోగ సమాధిలో పరిపూర్ణమై ఉన్నటువంటి ఆత్మ యొక్క సాక్షాత్కారాన్ని పొంది తరించే విధానం అతనికి కలుగుతుంది. కిం స్వరూపమిత్యాత్మదర్శనే అవ్యయాభవా పూర్ణచిత్సుఖం. కిం స్వరూపమిత్యాత్మదర్శనే అవ్యయా భవా పూర్ణచిత్సుఖం. అవ్యయా అభవా ఆపూర్ణచిత్సుఖం. హరి ఓం తత్సత్.